హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. రైట్ సార్, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక జడ్జి గారికి 2 కోట్లు పెట్టి ఒక వాచ్ కొన్నారు అనే ఒక వార్త బయటకైతే వచ్చింది. అలాగే ఆ జడ్జి గారు కూడా ఆ వాచ్ని విసిరి కొట్టేశారని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? డైమండ్, గోల్డెన్ డైమండ్ వాచ్, ఎస్, ఫ్రమ్ ఏపీ సీఎం టు ఏపీ హైకోర్టు జడ్జి. అది ఎంత వాస్తవమో చెప్పాల్సింది నేను కాదు, నువ్వు కాదు. అది ఎంత వాస్తవమో చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ చెప్పాలా, సీఎం గారి ఆఫీస్. లేకపోతే ఆ వాచి తీసుకెళ్ళినటువంటి 2 వ్యక్తులు ఎవరో ఉన్నారు కదా, టీటీడీ ధర్మారెడ్డి గారి పేరు వచ్చినట్టుంది, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ఆయన పేరు వచ్చినట్టుంది, వాళ్ళు చెప్పాలా? లేకపోతే అసలు అది తీసుకోవడం అని ఇచ్చారు చూసావా హైకోర్టు జడ్జి గారు. మనకి కన్ఫర్మ్ చేయాల్సినటువంటి 3 సోర్సెస్ ఇవే. మధ్యలో సోర్సెస్ చెప్తే మనం ఏం నమ్ముతాం? ఇష్యూ ఏంటంటే బ్రైబ్స్, ఏంటి, గిఫ్ట్లు ఇవ్వటం, ప్రలోభాలకి గురి చేయటం, జగన్మోహన్ రెడ్డి కేసుల నుండి బయట ఇచ్చడం కోసం. సిబిఐ 12 కేసులు, ఈడీ ఐపీసీఐ ఒక 20 కేసులలో 32 కేసుల్లో ఆయన మరి 10 ఏళ్ళుగా జైలు బయటే ఉన్నారు. అది 10 ఏళ్ళుగా బయటే జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడు, ఇంత ఆర్థిక నేరస్తుడు అనేది ఇవాళ సిపిఐ నారాయణ గారు కూడా మాట్లాడారు. అసలు ఇది ఈ వెసులుబాటు దేశంలో ఎవరికైనా ఉందా? ఏ నేరస్తుడికైనా ఉందా? 10 ఏళ్ళు బయట ఉండడం ఏంటి? దీని వెనక మతలబు ఏంటి? సిపిఐ నారాయణ అంటే మరి ఆయన కమ్యూనిస్ట్ కదా, ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? రాజ్యం పైన, వ్యవస్థ పైన. స్టేట్ హ్యావ్ టు ఆన్సర్. ఈ ప్రశ్నలన్నీ కూడా ఒక నారాయణ ఇంకెవరో కాదు, ప్రజల్లో వేస్తున్న ప్రశ్నలు ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి దృక్పథం, ఆయన వ్యవహార శైలి మనకు తెలుసు. ఏంటి? లొంగ తీసుకోవటం, లేకపోతే బెదిరించటం, బ్లాక్మెయిల్ చేయటం. లొంగ తీసుకోవటం అంటే ఇవే, ఏది, ఈ గిఫ్ట్లు ఇవ్వటమా, లేకపోతే ఈ డైమండ్ గోల్డెన్ వాచెస్, ఇలా ఈ ప్రలోభాలతో లొంగ తీసుకునే ప్రయత్నం. ఆ హైకోర్టు జడ్జి ఏదో సీజేకి లేఖ రాశారని కూడా మనం చూసాం. సుప్రీంకోర్టు సీజేకి దీని మీద ఇట్లా ఇబ్బంది పెట్టారు, పలానాడు వచ్చారు అనేది రాసి ఉంటారు. కాకపోతే దాని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తే ఆ ఎంక్వైరీ ముందుకు సాగకుండా కూడా జగన్మోహన్ రెడ్డి తన ఎంపీల బలాన్ని వాడాడు అంటారు. కేంద్రం పైన, వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ విచారణ ముందుకు జరగకుండా ఏదో సెటిల్మెంట్స్. 22 మంది లోక్సభ సభ్యులు, 9వ 10వ రాజ్యసభ సభ్యులతో ఇవాళ దేశంలో 4వ పెద్ద పార్టీగా ఉంది వైసీపీ. మరి 31 మంది ఎంపీలు ప్రజలు ఇచ్చింది దీనికోసమే, రాష్ట్రం కోసమో, విభజన చట్టం అంశాల అమలు కోసమో, ప్రత్యేక హోదా సాధించడం కోసమో కాదు. జగన్మోహన్ రెడ్డి 31 మంది ఎంపీలని వాడుతోంది ఎందుకయ్యా అంటే, నిమ్మగడ్డ ప్రసాద్ ఈయన పార్ట్నర్, గతంలో ఈయన కేసుల్లో సహనిందితుడు, ఆయన ఎక్కడో జార్జియాలోనో ఎక్కడో పట్టుబడ్డాడు ఏదో సందర్భంలో. ఎక్కడో జార్జియాలో పట్టుబడ్డ నిమ్మగడ్డ ప్రసాద్ని విడిపించడం కోసం ఈ ఎంపీలంతా ప్రధాని గారిని కలిశారు, మోడీ గారిని. మనం మీడియాలో నేను చూసాం ఇవన్నీ కూడా. ఎట్లా పట్ట ఆయన బయట ఇంచండి, మా ముఖ్యమంత్రి గారు ఒత్తిడి చేస్తున్నారని వీళ్ళు పోయి అడిగితే ఆయన మీద వదిలించారో ఏదో అనుకున్నాం. అట్లాగే ఇది కూడా అనమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వైరస్ ఆంధ్రప్రదేశ్లో పట్టింది. కరోనా వైరస్ గురించి నీకు తెలుసు. ఏంటి, COVID-19 అనేది అంటారు కదా, కరోనా వైరస్. దానికన్నా డేంజరస్ వైరస్ ఇవాళ ఈ జగన్ అనేది అంటారు. ఆ తెలుగుదేశం లోకేష్, మన చంద్రబాబు వీళ్ళ విమర్శల్లో కూడా ఎలా ఈ వైరస్, ఈ అవినీతి వైరస్ వ్యవస్థలను ఎలా కబళించింది అనే దానికి ఇది ఒక తాజా ఉదంతం. ఇప్పుడు శాసన నిర్మాణ వ్యవస్థని ఈ వైరస్ పట్టింది. అసెంబ్లీ, కౌన్సిల్ మీరు చూశారు, శాసనసభలోనే బూతులు తిట్టుకోవడం, అసభ్య పదజాలాలతో. ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ప్రజల ప్రతినిధులు, వేల మెజారిటీతో గెలిచినటువంటి వాళ్ళు ఏ విధంగా బూతులు తిట్టుకున్నారో మనం చూసాం. మాజీ ముఖ్యమంత్రి కన్నీరు పెట్టుకున్నాడు.
ఎవరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు పొటపొట కన్నీరు పెట్టాడంటే ఈ గౌరవ సభ ఇది మళ్ళా ఇది గౌరవ సభ అయితేనే నేను అడుగు పెడతానన్నా ఏదో ఛాలెంజ్ కూడా చేయటం మనం చూసాం. అంటే శాసన నిర్మాణ వ్యవస్థకి పట్టిన వైరస్ మనం చూసాం. ఇవన్నీ కూడా అదే మన కళ్ళ ముందు ఉంచాయి. అదే కాదు, మనకి ఎలక్షన్ సిస్టమ్, ఎన్నికల వ్యవస్థకు పట్టింది కదా వైరస్. ఇప్పుడు నీ కళ్ళ ముందే మనం రోజు చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్లో దొంగోట్లు 30 లక్షల దొంగోట్లు ఉన్నాయంట. స్టేట్ ఎలక్షన్ కమిషనరే చెప్పారు కదా, 14 లక్షల దొంగోట్లు ఉన్నాయని కంప్లైంట్ చేశారు. మేమేదో 5.68 లక్షల ఓట్లు తీసేసాం ముఖేష్ కుమార్ మీనా. అసలు ఇంత స్థాయిలో దొంగోట్లు ఉన్నాయా? ఈరోజు మనం చూసాం, లాస్ట్ ఎలక్షన్కి వలసల్లో వెళ్ళిన ఓటర్లు తీసేసిన వాళ్ళ సంఖ్య 1,00,000 ఎంత ఉంది, 18,000, 1,18,000. ఇప్పుడు 14 లక్షల ఓట్లు తీసేశారు. వలస వెళ్ళారు అనేది ఒక దీంట్లో. అసలు స్టేట్ ఎలక్షన్ కమిషనరే కేంద్రాన్ని వేడుకున్నాడు, కన్నీరు పెట్టుకున్నాడు. నాకు ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు, నేను వెళ్తే చంపేస్తారు, హైదరాబాద్లో నేను ఉంటున్నాను. నిమ్మగడ్డ రమేష్ మీకు తెలుసు కదా, స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నాకు నా కుటుంబ సభ్యులకి ఆంధ్రప్రదేశ్ వెళ్తే చంపేటట్టుకున్నారు అని ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేసి బతిమలాడి ఆయన బందోబస్తు తెచ్చుకున్నాడు. కేంద్ర హోంశాఖ ఆయనకు ప్రత్యేక బందోబస్తు కల్పిస్తే తప్ప స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళలేని పరిస్థితి. అంటే ఎన్నికల వ్యవస్థకి వైరస్ ఎలా పట్టిందనే దానికి మీకు చెప్తున్నాను నేను. ఈ దొంగోట్లు, అసలు ఎలక్షన్ కమిషనర్ని బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించడం, ప్రలోభాలు అని అన్నావు కదా, ఈ బ్రైబ్స్, ఈ బ్లాక్మెయిలింగ్ నేచర్ ఇది ఎంతగా శృతి మించింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. నాకు ఒక చిన్న అంశం గుర్తొస్తాం. ఎప్పుడో పాత కేసు 2012-13లో గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం ఇనుప ఖనిజం మీకు తెలుసు, ఏంటి ఆ బళ్ళారి మాఫియా, మైనింగ్ మాఫియా అనేది అంటారు దాన్ని. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ ఫర్ మనీ స్కామ్ అని ఉంటుంది. అది కూడా ఇది ఏంటి, ఆయన బెయిల్ కోసం అప్పుడు జడ్జిలకు ఏదో 10 కోట్లు బ్రైబ్స్ ఇచ్చారు. పట్టాభి ఆయన ఒక జడ్జి, ప్రభాకర్ రావు ఆయన ఒక జడ్జి, ఎవరు బ్రోకర్లు ఉన్నారు, చలపతిరావును పట్టాభి కొడుకను. ఆ జడ్జికి డబ్బులు ఇస్తే అది ఆయన తీసుకున్నట్టుగా మరి బెయిల్ ఇచ్చినట్టుగా మనం చూసాం. డబ్బులు ఇచ్చి బెయిల్ ఇవ్వటం అంటే న్యాయ వ్యవస్థకి ఎలా ఈ వైరస్ పట్టింది అనేది మనం చూడాలి. ప్రజల్ని వాళ్ళు చర్చిస్తుంది దాని గురించి. అంటే డబ్బులు ఇస్తే బెయిల్ ఇచ్చేస్తారా? ఈ విషయం మీదే అప్పుడు హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆ జడ్జిని వాళ్ళని సస్పెండ్ చేసేది. ఒక జడ్జి అసలు మిస్టీరియస్ డెత్, అనుమానాస్పద మృతి, సూసైడ్ చేసుకున్నాడు అంటారు. ఏంటి ఈ చెడ్డ పేరు, ఇంత అప్రదిష్ట వచ్చింది కదా. ఇన్నేళ్ల నా కెరీర్లో ఎప్పుడు రాని చెడ్డ పేరు ఈ 10 కోట్ల వల్ల, ఈ 5 కోట్ల వల్ల వచ్చిందని ఆయన సరిపోయారు. ఓకే, అంటే జడ్జినే మింగేసే పరిస్థితి. జస్టిస్ ఇవాళ ఏంటంటే ఇవాళ న్యాయమూర్తులకే రక్షణ లేదు. మనం చూసాం ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల పైన వైసీపీ సోషల్ మీడియా ఎలా అసభ్య పోస్టులు పెట్టారు. వాళ్ళు దానిపైన సీరియస్ అయ్యారు, సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు. అప్పుడు అమరావతి యాజిటేషన్ వీటిలో హైకోర్టు తీర్పుల పైన ఏ విధంగా హైకోర్టు జడ్జీలను వీళ్ళు బ్లాక్మెయిల్ చేశారు. హైకోర్టు జడ్జీలే నీకేం జరిగింది వెళ్ళి రక్షణ కోరే పరిస్థితి, సిబిఐ ఎంక్వైరీ చేయమని ఆదేశించారంటే ఇంతవరకు ఆ కేసు ఒక్కరికి తీసుకురాలి సిబిఐ. ఎవరైతే విదేశాల నుండి అప్పుడు జడ్జీలని ఇలా మాట్లాడారో, జడ్జీల పట్ల అప్రదిష్టాపాలు చేశారో వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. విదేశాల్లో ఉన్నటువంటి ఈ జగన్ గ్యాంగ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని విచారించలేదు. ఆ పోస్టులు ఫార్వర్డ్ చేసిన విజయసాయి రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు మాట్లాడారు. అంటే న్యాయ వ్యవస్థని ఇవాళ కబళించాలని చూస్తున్నారు. అన్ని వ్యవస్థలని మింగేసినటువంటి ఈ వైరస్ ఇవాళ ఏకంగా న్యాయ వ్యవస్థనే టార్గెట్ చేసిందనమాట. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆయన వెళ్ళి
అక్కడ హైకోర్టు జడ్జి గారి బిడ్డ వివాహం అక్కడెక్కడో నార్త్లో అనమాట. వేమిరెడ్డిని తీసుకుని వెళ్ళడం, ఆ జడ్జి గారు ఆయన ఏదో తన దీనిలోకి ఫ్యామిలీతో ఇంట్లోకి వెళ్ళిపోతుంటే వీళ్ళు ఆయనతో పాటు వెళ్ళడం,